ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అప్పుల లెక్కలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదని తెలిపారు ఆయన. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు జగన్ పాలనను పోల్చి చూసుకోవాలన్నారు విజయసాయిరెడ్డి. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనని ఇప్పటి 5 సంవత్సరాల గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఒక్కసారి పోల్చి చూసుకుంటే ఎన్ని రెట్లు తలసరి ఆదాయం పెరిగింది, ఎన్ని రెట్లు స్థూల ఉత్పత్తి పెరిగింది, ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి ఒక్కసారి కానీ పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి తప్పుడు అప్పుల లెక్కలు అన్నటువంటి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు కూడా ఒక లిమిట్కి మించి అప్పు చేయాలనంటే ఎఫ్ఆర్బిఎం అన్నటువంటిది ఉంటుంది, యాక్ట్ ఉంటుంది. ఎవ్వరు కూడా ఏ రాష్ట్రం కూడా లిమిట్కి మించి అప్పు చేయలేదు.